మాస్టో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేక దంతానాం ఏకదంతముపాస్మహే. మనము గత ఎపిసోడ్లో మంగళగౌరి వ్రతం యొక్క విశిష్టత తెలుసుకున్నాం, ఎలా చేసుకోవాలని తెలుసుకున్నాం. దాదాపు అందరూ కూడా ఆ విషయాన్ని అర్థం చేసుకుని ఉంటారు. అలాంటి పరమ పవిత్రమైనటువంటి ఆ పూజా విశేషాన్ని మీరందరూ కూడా అమ్మవారిని శ్రద్ధగా పూజించి ఇప్పుడు నేను చెప్పబోయే కథని శ్రద్ధగా వినండి. ఇక్కడ చాలామంది చేతులు అక్షతలు పట్టుకొని కథ అయిపోయిన తర్వాత ఓ 4 గింజలు అమ్మవారి కాళ్ళ దగ్గర 2 వాళ్ళ నెత్తులు వేసుకుంటారు. అది సరైనది కాదు అని నా భావన. మనం చేసేటువంటి భక్తితో చేసినటువంటి కథను మనం విన్న తర్వాత ఆ యొక్క ప్రసాదాన్ని మనం అమ్మవారి కాళ్ళ దగ్గర వదిలేసి అమ్మవారి ఆశీపూర్వకమైనటువంటి అక్షతలు మన తెరసులో వేసుకోవాలి. అది కథాక్షతలు అంటే తప్ప మనం కథాక్షతలు మన చేతిలో వేసుకోవడం కాదు. అది నా అభిప్రాయం. సరే, ఏదేమైనా ప్రస్తుతం మనం ఈ యొక్క మంగళగౌరి అమ్మవారి యొక్క విశిష్టమైనటువంటి కథ, మనం ఈ కథ విశిష్టత ఏమిటి, ఈ కథ ఈ వ్రతము నోమిన వాళ్ళు ఎటువంటి శుభయోగాలు పొందుకున్నారు అనేది మనకి ఒక ఆచారంలో సంప్రదాయబద్ధంగా చెబుతూ ఉంటారు. అటువంటి కథను మీకు చెప్తున్నాను. పూర్వకాలంలో ఒక ప్రాంతంలో ఒక వైశ్యుడు ఉండేవాడు. అతని పేరు ధర్మపాలుడు. అతనికి మంచి వైశ్య కన్యతో వివాహం జరిగింది. కానీ అనేక సంవత్సరాల వారికి 8 సంవత్సరాలు జరిగిపోయినా సంతానం అవ్వటం లేదు. సంతానం లేకుండా ఉన్నారు. ఆ సమయంలో ఒక సన్యాసి భవతి భిక్షాందేహి అని ఈ యొక్క మన ధర్మపాలుడి ఇంటికి వస్తాడు. ఆ ధర్మపాలుడి ఇంటికి వచ్చేసరికల్లా ఆ యొక్క భార్య అయినటువంటి పరుగున ధర్మపాలుడి భార్య గబక్కున లోపలికి వెళ్ళి బంగారు పళ్ళెంలో అనేక రకమైనటువంటి పళ్ళు, మంచి అందమైనటువంటి పళ్ళు, రుచికరమైనటువంటి పళ్ళు, కాసిన బియ్యం అమ్మని తీసుకొని పరిగెట్టుకుంటూ వచ్చేస్తుంది. ఆయన వద్దరి దంపతులు చూసి టక్కున వెనక్కి వెళ్ళిపోతాడు. ఇలా చాలాసార్లు వస్తుంటాడు, వెనక్కి వెళ్ళిపోతుంటాడు. ఆవిడ ఒకసారి ఆపుతుంది. నాయన స్వామి గారు, ఒకసారి ఆగండి, మీరేంటో నాకు జరిగేటువంటి ఇబ్బంది నాకు చెప్పండి. నా యొక్క భిక్ష మీకు నచ్చడం లేదా ఆమె ఒక్కొక్కసారి వెండిలో తెస్తుంది, ఒకసారి చేటలో తీసుకొస్తుంది, ఒకసారి బుట్టలో తీసుకొస్తుంది, ఒకసారి బంగారు పళ్ళలో తీసుకొస్తుంది. అయినా తిరస్కరిస్తాడు. ఆయన ఎందుకు తిరస్కరిస్తున్నారు చెప్పి మమ్మల్ని కాపాడండి అని అడిగితే, సంతానం లేని ఇంటి నుంచి ధనము లేదా దానము తీసుకోవడము మంచిది కాదు, అలా తీసుకోకూడదు నేను అని చెప్పేసి వెళ్ళిపోతున్నాను. మీకు మంచి సంతానం కావడానికి మీరు మంగళగౌరి వ్రతం ఆచరించండి అని చెప్పేసి వెళ్ళిపోతాడు. వాళ్ళకి ఆ వ్రతం గురించి తెలియదు, అసలు ఆ వ్రతం ఏంటో తెలియదు. ఆ సమయంలో ఒక బ్రాహ్మణ ఇంటికి వెళ్ళి, స్వామి మంగళగౌరి వ్రతం అంటే ఏమిటంటే సాక్షాత్తుగా పార్వతీదేవి అంశున్నటువంటి గౌరీదేవిని దీర్ఘ సుమంగళి యోగానికి శుభకరమైన సంతాన యోగ్యత పొందడానికి ఈ సాక్షాత్తుగా పార్వతీదేవి మంగళగౌరి వ్రతం చేసినట్టుగా చెప్పబడుతుంది. కాబట్టి మీరు కూడా ఈ విధంగా ఉంటుంది మంగళగౌరి. శ్రావణ మాసంలో వచ్చేటువంటి 4 వారాలని మంగళగౌరి వ్రతంగా చేసుకోవాలి. 4 వారాలు చేసుకోవాల్సిందే. 5 సంవత్సరాలు చేయాలి. ఇలా 5 సంవత్సరాలు ఆచరించాలి అని చెప్తారు. ఇలా చెప్పిన ఆ వ్రతం యొక్క విధానం మనం గత ఎపిసోడ్లో మీకు చెప్పినట్టుగానే ఆయన విధానం చెప్తాడు. దాని అమ్మాయి శ్రద్ధగా వింటుంది. ధర్మపాలుడి యొక్క అనుమతి, అత్తమామల అనుమతి తీసుకొని మంచిగా శ్రావణ మాసంలో ఈ యొక్క మంగళగౌరి వ్రతం నోముతుంది. అప్పుడు పరమేశ్వరుడు ప్రత్యక్షమై, మరి మీకు ఏం కావాలంటే సంతానహీనుల మేము ఒక మంచి సంతానం కావాలని కోరుకుంటారు ధర్మపాలుడి యొక్క దంపతులు. వెంటనే సంతోషమా, మంచిది, మరి నీకు వైధవ్య యోగం ఉన్నటువంటి పుత్రిక కావాలనా లేదా ఆయుష్ తక్కువ ఉన్నటువంటి బాలుడు కావాలా అని అడుగుతాడు. అయ్యో, నాకు వైధవ్యమైనటువంటి అమ్మాయి ఉంటే నా సంతతి వృద్ధి ఎలా అవుతుంది, నా వంశం ఎలా వృద్ధి పొందుతుంది, కాబట్టి వైధవ్య ఉన్నటువంటి అమ్మాయి నాకు వద్దు, అల్పాయుష్టువంటి కుమారుడు చాలు. అంటే ఆ చిన్నతనంలో పెళ్లి చేసేవారు. అప్పట్లో 8 ఏళ్ళకి పెళ్లి చేయడం, 17 ఏళ్ళకి కాపురాన్ని పంపించేవారు, 20 ఏళ్ళకి 22 ఏళ్ళకి పిల్లలు పుట్టేవారు. సో అది సంప్రదాయం కూడా, అది పద్ధతి కూడా. 8 ఏళ్ళకి పెళ్లి చేసుకొని 9 ఏళ్ళకి పిల్లలు కానీ వాళ్ళు కారు. ఈ మధ్య సినిమాలు చూపిస్తున్నారు కదా మనకి, అప్పుడు 2000 సంవత్సరాలు కొన్ని సినిమాలు వచ్చాయి. సో ఆ సినిమాల్లో 15 ఏళ్ళకి గర్భవతి రావడం అలాంటివి లేవు. 8 ఏళ్ళకి పెళ్ళైనా 17 ఏళ్ళకి కాపురానికి వెళ్ళినా 20-21 ఏళ్ల మధ్యలోనే సంతానం కనేవారు. అది సరైనటువంటి సంతాన సమయం. సైంటిస్టులు ఒప్పుకుంటున్నారు. సరే, కథ ఏటో వెళ్ళిపోతుంది కాబట్టి మన కథలోకి వద్దాం. అలా నాకు అల్పాయుష్ని సరే పుత్ర సంతానం కావాలని కోరుకుంటుంది. పాపం పిల్లవాడు ఆమెకి ఒక మంచి రోజున దంపతియుక్తమైనటువంటి ఒక శుభ సమయంలో గర్భవతురాలై 9వ మాసంలోనే ఒక కుమారుడిని కంటుంది. ఆ కుమారుడికి మంచి బ్రహ్మాండమైనటువంటి వర్చస్సు ఉంటుంది. అసలు అద్భుతమైనటువంటి పండితుడు కూడా ఉంటాడు. అంటే పాండిత్యం అనేది జ్ఞానవంతుడైనటువంటి వ్యక్తిత్వం ఉంటుంది. ఆ వైశ్య కుమారుడు మంచి వెలుగు, మంచి వర్చస్సుతో ఉంటాడు. అయితే ఆ ధర్మపాలుడి కుమారుడికి వారదత్తుడు అని పేరు పెడతారు. వారదత్తుడు అని పేరు పెడతారు. అలా అబ్బాయి పెరుగుతూ ఉంటాడు. 8వ ఏట వచ్చేస్తుంది. తల్లి కుమిలిపోతూ ఉంటుంది. ఒకసారి ఆ తల్లి అలా బాధపడుతుంది. పిల్లలు అడుగుతాడు, అమ్మ ఎందుకమ్మా ఎప్పుడు కూడా నన్ను చూడగానే నువ్వు కన్నీళ్లు కారుస్తుంటావు, నాలో ఏమైనా లోపం ఉందని అడుగుతాడు. లేదు నాయన, భగవంతుడు ఇలా నాకు వరం ఇచ్చాడు, వరప్రసాదం చేత నువ్వు పుట్టావు, మరి అల్పాయుషుడు నిన్ను దీర్ఘాయుష్యుడిని చేయడానికి నాకు ఏం చేయాలో పాలుపోవడం లేదు అన్నటువంటి భావన అమ్మాయి
ఆ తల్లి చెప్తే, సరేమ్మా నేను ఉన్న కాలంలోనే అనేక పుణ్యకార్యాలు చేస్తాను, పుణ్యతీర్థాలు తిరుగుతాను, కాశీ క్షేత్రానికి వెళ్తాను, నేను నాకు అనుమతి ఇమ్మని అడుగుతుంది. తప్పకుండా ఆయన కాశీ క్షేత్రానికి వెళ్ళమని చెప్తుంది. తన మేనమామని వెంట పెట్టుకొని ఆ యొక్క వారదత్తుడు కాశీ క్షేత్రానికి వెళ్తూ ఉంటాడు. అలా వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉంటారు కొంత దూరం. అప్పట్లో అంతా కాలినడక, ఎడ్ల బండ్ల నడకలే ఉంటాయి కదా, ఎడ్ల బండ్ల దూరంలో ఉంటాయి కదా. అలా వాళ్ళు కొంత దూరం వెళ్తుండగా ఒక చోట ప్రతిష్టానగరం అనేది ఉంటుంది. ఒక చోట ప్రతిష్టానగరం దగ్గరికి వస్తారు. అక్కడ ఒక పూల తోట ఉంటుంది. ఆ పూల తోటలో ఆడపిల్లలందరూ కూడా ఆడుకుంటూ ఉంటారు. ఈ ఆట సందర్భంలో ఒకసారి ఈ ఆడపిల్లల మధ్యలో కొద్దిగా ఆవేశాలు పెరిగిపోయి మకార లకారాలు మాట్లాడుతూ ఉంటారు. అంటే భ్రష్టమైనటువంటి కొన్ని మాటలు మాట్లాడుతుంటారు. అని ఒక అమ్మాయి నువ్వు విధవ అయిపోతావు అని చెప్పేసి తిట్టేస్తుంది. వెంటనే అమ్మాయి అంటుంది, లేదు లేదు, మా ఇంట్లో రెగ్యులర్గా మేము మా ఇంట్లో మా అమ్మగారు తప్పకుండా మంగళగౌరి వ్రతం నోముకుంటుంది, మా ఇంట్లో వైధవ్య యోగమే ఉండదు అని చెప్తుంది. అటువంటి వాటికి తావులేదు మా ఇంట్లో అని చెప్పేసి టక్క సమా అని చెప్పేసి వెళ్ళిపోతుంది. పరిగెట్టిపోయిన తర్వాత వెంటనే ఈ వారదత్తుడు మేనమావకి విషయం తెలిసి ఈ యొక్క రాజుగారి ఇంటికి వెళ్తాడు. అంటే ఆమె అమ్మాయి రాజుగారి కుమార్తె. రాజుగారి వెళ్తూ అంటే సామంతరాజు వెళ్తూ అప్పటికే ఈ వైశ్యుడు దేవదత్తుడు బ్రహ్మాండమైనటువంటి ధనయోగం ఉన్నవాడు, మంచి జ్ఞానవంతుడు, పేరు ప్రతిష్టలు ఉంటాయి. అటువంటి కుమారుడు వారదత్తుడు మంచి జ్ఞానవంతుడు, ఈ మేనమావ గారు మంచి యోగ్యవంతుడు, దానవంతుడు, దైవగుణం కలిగిన వాడు. అలాంటి వాడు వెళ్ళి ఆ సామంతరాజుని కలవగానే, ఆయన ఇలా ఉంది మాకు, మరి ఇటువంటి ఆచార సంప్రదాయం ఉన్నటువంటి మీ ఇంటి నుంచి అమ్మాయిని తీసుకొచ్చుకుంటే మాకు ఇటువంటి అబ్బాయికి సంపూర్ణ ఆయుష్మంతుడు అవుతుందని చెప్పి వివరంగా చెప్తాడు. చెప్పగానే రాజు సంతోషపడతాడు. వెంటనే వారికి వివాహం చేస్తాడు. వివాహం అయిన తర్వాత శుభ్రంగా వారు ఒకరోజు ఆ యొక్క వారదత్తుడు అమ్మాయి ఒక దగ్గర ఉంటారు. ఉండగానే అమ్మాయికి స్వప్నంలో కనబడుతుంది. స్వప్నంలో కనిపించి, రేపు పొద్దునే నీ యొక్క భర్తకి ఈ యొక్క సర్పముతో దోషం ఉంది, మరణం ఉంది, సర్పగండం ఉందని చెప్తుంది. నువ్వు వెంటనే ఆ సర్పాన్ని పట్టేసి నీవు నోముకునేటువంటి వెదురుబుట్ట ఉంటుంది కదా, మంగళగౌరి నోముతున్నటువంటి వెదురుబుట్ట కానీ కుండ కానీ ఉంటుంది కదా, ఆ కుండలు కుండలు పెట్టేసేదాన్ని అని చెప్పగానే టక్కన మేలుకు వస్తుంది. మేలుకు రాగానే ఆ భర్త కాళ్ళ ముందు సర్పం ఉంటుంది. ఆ వెంటనే ఆమె తన భర్త గారి తొడ మీద ఎక్కి ఆ గద్దె మీద ఉన్నటువంటి కుండను తీసుకొచ్చేసి పామును పట్టుకొని దాన్ని పుట్టులో పెట్టేసి పక్కన పెడుతుంది. ఇలా అయిపోయిన తర్వాత పొద్దున్నే ఈ యొక్క కాశీ యాత్ర బయలుదేరుతుంది కదా. వెంటనే ఈ పిల్లవాడు లేచి మేనమావతో వివాహం అయిపోయింది, కాశీ క్షేత్రాన్ని బయలుదేరిపోయాడు. ఇలా కొన్ని సంవత్సరాలు గడిచిపోతున్నాయి బాగానే. తర్వాత దేవదత్తుడు వివాహమైన విషయం మేనమావ గారు మర్చిపోయారు. ఎందుకంటే ఇది మాయా ప్రపంచంలో ఉంటారు కదా, అంటే దైవమాయ, ఇదంతా కూడా మర్చిపోతారు. ఈ యొక్క అమ్మాయి మాత్రం నా భర్త నాకున్నాడని చెప్పి నా భర్త గురించి ఎదురు చూస్తూ ఉంటుంది. ఎవరు? ఈ యొక్క అమ్మాయి. ఈ వారదత్తుడు యొక్క భార్య పేరేంటి? సుశీల. అమ్మాయి పేరు సుశీల. ఆ సుశీల తమ భర్త గురించి ఎదురు చూస్తూ ఉంటుంది. ఈ యొక్క సుశీల తల్లిదండ్రులు ఈ యొక్క అమ్మాయికి రెండో వివాహం చేయడానికి పూనుకుంటారు. ససేమిరా అమ్మాయిని రెండో వివాహానికి ఒప్పుకొని చెప్తుంది. సరే, వాళ్ళు కూడా ఎదురు చూస్తుంటారు. ఇలా అమ్మాయి పెళ్ళైంది కాబట్టి 4 సంవత్సరాలు మంగళ వ్రతాలు చేస్తూ ఉంటుంది. అయితే ఒకసారి మంగళ వ్రతం చేస్తున్నప్పుడు ఈ యొక్క దేవత మన వారదత్తుడు వారి మేనమామ గారు ఇద్దరు కూడా ఈ అన్నసత్రానికి వస్తుంటారు. వాళ్ళ యొక్క తిరుగుతూ క్షేత్రాలు తిరిగారు. వస్తూ కేదార్నాథ్, కాశీ ఇవన్నీ తిరిగి వాళ్ళు వస్తూ ఈ అన్నసత్రంలో ఈ యొక్క ప్రతిష్టానగరం అన్నసత్రాన్ని చేరుకుంటారు. అన్నసత్రం రాగానే ఇక వారదత్తుడిని సుశీల గుర్తుపడుతుంది. అయ్యో నా భర్త అని చెప్పేసి వెళ్ళి అనగానే అని వెంటనే గుర్తుపెట్టి, నాయనా నువ్వు నేను భర్త అనగానే పట్టుకోగానే గుర్తుపడతాడు. అవును నా భార్య అని చెప్పేసి గుర్తుపడతాడు. కొన్ని కథలలో ఈ అన్న రేఖలు అంటే చేతిలో రేఖలను బట్టి గుర్తుపడతాను నా భర్తని చెప్తుంది అమ్మాయి. తర్వాత ఈ కొన్ని కథల్లో మాత్రం వారదత్తుడు వెంటనే గుర్తుపడతాడు అనే విషయం చెప్పబడుతోంది. ఇలా గుర్తుపెట్టగానే ఈ అమ్మాయి ఇద్దరు కూడా మంచి బ్రహ్మాండంగా ఆనందంగా జీవనాన్ని పొందుకుంటారు. మరి సర్పగండం ఉంది కదా, సర్పగండం ఎలా తొలగిపోయిందంటే 4 సంవత్సరాలు తను ఏ కుండలో అయితే సర్పాన్ని దాచిపెట్టిందో అదే కుండలో సర్పము కాస్త అంటే ఒక రకమైనటువంటి ముత్యాల హారంగా మారిపోయింది. అమ్మాయి అదే ముత్యాల హారాన్ని మంగళగౌరి మీద పెట్టి మంగళగౌరి వ్రతాన్ని ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క 4 వారాలు కానీ 5 వారాలు కానీ శ్రావణ మాసంలో నిష్ఠగా మంగళగౌరి వ్రతం నోమి అనేక మంది ముత్తైదువులకి ప్రతి వారం ప్రతి సంవత్సరం పెంచుకుంటూ వెళ్ళి అనేకమైనటువంటి వ్రతాలు నోముకుంటుండేది. ఇలా నోముతూ ఆ నోముల పుణ్య ఫలితం వల్ల ఈ వారదత్తుడికి సంపూర్ణ ఆయుష్మంతుడు తిరిగి వస్తాడు. అలాగే వారదత్తుడు కాశీక్ష దర్శనం చేసుకున్నాడు కదా, ఆ కాశీక్ష దర్శనంలో గంగలు మునగానే సమస్య నుండి పాపహరణం కలిగింది. అలాగే ఎప్పుడైతే కాశీ విశ్వనాథుడు దర్శనం చేసుకున్నాడో ఆ విశ్వనాథుడు మృత్యుంజయుడు కదా, ఈ పిల్లవాడికి వెంటనే సంపూర్ణ ఆయుష్మంతుడిగా వరాన్ని ఇచ్చాడు. ఏమి కారణం? ఈ సుశీల అనేటువంటి అమ్మాయి ఎంత భక్తి ప్రవృత్తులతో సుమంగళీ వ్రతాన్ని మంగళగౌరి వ్రతాన్ని చేస్తుందో అటువంటి మంగళగౌరి యొక్క ప్రభావం వల్ల ఆ యొక్క పరమేశ్వరుడు సంతుష్టుడై వీడికి సంపూర్ణ ఆయుష్ వరం ఇచ్చినటువంటి వాడు అయ్యాడు. అలా ఇద్దరు దంపతులు కూడా సుఖవంతులై శుభవంతులై ఈ యొక్క
అమ్మవారి చేసినటువంటి కాటుకంతా కూడా పెట్టుకుంటుంది. ఇక తిరిగి ప్రయాణమై కొంత దూరం వెళ్ళేసరికి వాళ్ళ ఊరు చేరుకుంటారు. అంటే సుశీల అత్తవారింటికి వారదత్తుడి తల్లిగారు చేరుకుంటుంది. అప్పటికి ఈ యొక్క దేవదత్తుడికి ఆ యొక్క భార్య ఇద్దరికి కూడా దంపతులకి కొన్ని అనారోగ్యాల వల్ల కళ్ళు రెండు పోతాయి మధ్యలో. అది పాప కర్మ ఫలితం అనుకోవచ్చు. అలా వెళ్ళిన తర్వాత ఎప్పుడైతే ఈ అమ్మాయి ఈ యొక్క కాటుకను పట్టిందో ఈ అట్లకాడకి, ఆ కాటు తీసుకొచ్చేసి ఆ తల్లి అత్తమ్మ ఇద్దరు కూడా కళ్ళకు పెడుతుంది. వెంటనే వాళ్ళకి కళ్ళు వచ్చేస్తాయి. వాళ్ళు ఎటువంటి మంగళగిరి వ్రతం మహత్యం కదా అని చెప్పేసి అప్పటి నుండి వాళ్ళు ఈ యొక్క 5 సంవత్సరాలు ఎవరైతే ఇలాంటి మంగళగౌరి నోము నోముతారో వారందరికీ కూడా సుఖము, సంతోషం, ఆనందం, ఐశ్వర్యము, దీర్ఘ సుమంగళి యోగము తప్ప కలుగుని చెప్పేసి ఆనాటి నుండి కొత్తగా పెళ్ళైనటువంటి నూతన వధువు మొదటి సంవత్సరం, 2, 3, 4 సంవత్సరాలు, 5వ సంవత్సరంలో భార్యాభర్తలు కూర్చొని ఉద్యాపన చేసుకునేటువంటి మహా పరమ పవిత్రమైనటువంటి ఈ యొక్క వ్రతాన్ని ఎవరెవరైతే ఆచరిస్తున్నారో, ఎవరెవరైతే వ్రతాన్ని చేస్తున్నారో వారందరికీ కూడా అష్టైశ్వర్య సిద్ధి తప్పక కలుగుతుంది, సందేహం లేదు. పుత్రవంతులై పుత్రికావంతులై ఆనందమయ జీవనాన్ని పొందుకుంటారని చెప్పబడుతోంది. ఇలా అమ్మవారికి పరమేశ్వరుడైనటువంటి ఈ యొక్క వ్రత మహత్యాన్ని మీ అందరికి చెప్పబడింది. ఈ కథ విన్న తర్వాత ఈ చేతులు అక్షంతలు ఆ కలశం దగ్గర వేసి అమ్మవారికి ఆ తర్వాత ధూపము, దీపము, నైవేద్యం అలాగే ముత్తైదువులకి అందరికి కూడా చేసి నమస్కరించుకొని ఈ యొక్క బ్రాహ్మణ చేత అక్కడ అక్షంతలు తీసుకొని శిరస్సులో వేసుకున్న వారికి అష్టైశ్వర్య ప్రాప్తి ఉంటుంది. అలాగే మర్నాడు బుధవారం రోజున ఈ తోరాన్ని అందరం విప్పేసి అక్కడ అమ్మవారి దగ్గర కానీ అయితే మన దగ్గర ఉన్నటువంటి చెట్టు మీద కానీ ఆ యొక్క తోరాన్ని పెట్టేసి నమస్కరించుకోవాలి అన్న విషయాన్ని గుర్తించండి. ఇలా మనం ప్రతి శ్రావణ మాసంలో ప్రతి మంగళవారం మంగళగౌరి వ్రతాన్ని నోముకోవాలనే విషయాన్ని గుర్తించండి. సమస్త సన్మంగళాని భవంతు, నిత్య శ్రీరస్తు, నిత్య సన్మంగళాని భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. మరి ఇలాంటి విశేషమైనటువంటి విషయాల గురించి మీరు తప్పక ఎదురు చూస్తుంటారని, మీకోసం కొత్త కొత్త విషయాల్ని తెలుసుకొని మీకు చెప్పే ప్రయత్నాన్ని చేస్తాను. ఈ లోపల మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి, లైక్ చేయాలి, షేర్ చేయాలి, మరొక 100 మంది చేత సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటూ, ఆడవాళ్ళు మీకు జోహార్లు. తప్పకుండా మీరు మరొక 100 మంది చేత మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటూ నమస్కారం. సర్వమంగళ గౌరీ దేవతార్పణమస్తు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.